ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చినాము. మన దగ్గర అయితే శనివారం మార్కెట్ కదా, కూరగాయలన్నీ కవర్లలో సదిరేసిన, ఇంకా ఆకుకూరలు సదరాలి. మిరపకాయలేమో తోడుమల్లి తీసేసిన. అదిగోండి ఇప్పుడైతే దానిమ్మలు వస్తున్నాయి, దానిమ్మలు తీసి పక్కన పెట్టేశాను. అయితే కూరగాయలన్నీ ఫస్ట్ ఫ్రిడ్జ్లో సదిరే ముందు, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కూరగాయలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క కవర్లో కొంచెం 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 ఉంటాయి కదా, వాటన్నింటినీ దాంట్లో మనం సెగ్రిగేట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక దగ్గర, తర్వాత పాత వెజిటేబుల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో క్యారెట్స్ ఉన్నాయి, ఇందులో కూడా క్యారెట్స్ ఉన్నాయి, ఇదిగోండి దీంట్లో కూడా క్యారెట్స్, టమాటాలు అట్లా ఉన్నాయి కదా, అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా దొరుకుతాయి. ఇవి కూడా మన తోటలో వచ్చినటువంటి దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి లాస్ట్ టైం తెచ్చినటువంటి చామగడ్డలు, ఆలుగడ్డలు, ఇదిగోండి ఈ క్యాబేజీ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, క్యాబేజీ తీసేద్దాం. ఇదిగోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ అల్లకొన్ని ఉన్నాయి కదా, అవన్నింటినైతే మంచి సదరేసుకున్నాము. ఇదిగోండి మిరపకాయలు కూడా 2-3 ఇట్లలో ఉన్నాయి. ఇదిగోండి కరివేపాకు, ఇట్లా అల్లకొని ఉన్నాయి అనుకుని బట్టి మర్చిపోతాం మనం. ఇదిగోండి కీర, అవి మూలలకు వెళ్ళిపోతాయి బట్ మనం చూడం. ఇదిగోండి అల్లము లాస్ట్ టైం తెచ్చిన నేను మా ఆయనకి అల్లం పచ్చడి చేద్దామని, అదైతే ఇదిగోండి ఒకటి ఉన్నాయి అనుకున్నా, పోయి అందులో ఇరుక్కపోయి ఖరాబ్ అవుతాయి. ఇదిగోండి ఖరాబ్ కూడా అయింది. ఇంకోటి లాస్ట్ టైం తెచ్చిన సొరకాయ అయిపోయింది. ఇంకోటి ఒక టమాటా కోసం ఇంత పెద్ద కవర్, మిరపకాయ బజ్జీల కోసమని మిరపకాయ బజ్జీలు, ఇవన్నీ అయితే సదరిద్దాం. ఇవన్నీ ఫస్ట్ సదురుకుని, ఫస్ట్ పాత కూరగాయలను ఒక ర్యాక్లో, ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న కూరగాయలను ఒక ర్యాక్లో సదురుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది.